రివ్యూ ఆఫ్ 'ప్రేమ కథ' సినిమా చూసాను. సినిమా నాకైతే పెద్దగా నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు అంటే, ఇది ప్రేమ కథ కాదు భయ్యా, పిచ్చి కథ. ఎవరైనా ఆడియన్స్ చూసి, "ఎందుకు సార్ మా మీద ఈ రివెంజ్? ఒక ఎంటర్‌టైన్‌మెంట్ లేదు, డ్రామా లేదు, ఎమోషన్స్ లేదు. అసలు సినిమా ఎందుకు తీశారు?" అని అనిపిస్తుంది సినిమా చూసిన తర్వాత. ఒక పెద్ద తలనొప్పి అనిపించింది. ఈ వీకెండ్‌కి ఒక మంచి సినిమా చూద్దాం అనుకున్నాను టైమ్ పాస్‌కి. టైమ్ పాస్‌కి చూద్దాం అనుకున్నా కూడా ఈ సినిమా నాకు నచ్చలేదు. ఈటీవీ విన్‌లో చూశాను సినిమా. కానీ సినిమా స్కిప్ చేస్తూ ఆఖరికి 2 గంటల సినిమాని 30 నిమిషాల్లో చూసేటట్టు చేశారు డైరెక్టర్. మరలా తీశారు ఈ సినిమాని. ఈ సినిమా స్టోరీ నేను చెప్పక్కర్లేదు. చెప్పినా పెద్ద తప్పే అని జెప్పాలి. ఎందుకంటే సినిమా నచ్చలేదు. పోనీ ఒక్క పాజిటివ్ థింగ్ ఏదైనా ఉన్నాది సినిమా చూడడానికని అనుకుంటే నాకైతే నచ్చలేదు. ఒకవేళ నా సజెషన్ ప్రకారం ఈ సినిమా అయితే మీరు చూస్తాను అంటే మీరు చూడొచ్చు. చాలా రొటీన్ స్టోరీ అని జెప్పాలి. ఒక సింపుల్ సీన్‌ని స్టోరీ కింద కన్వర్ట్ చేసి 2 గంటల సినిమా తీశారేమో అనిపించింది. స్టోరీ ఏమీ లేదు భయ్యా. ఒక హీరోకి వాళ్ళ ఫ్రెండ్‌కి లవ్ ప్రాబ్లమ్. ఆ లవ్ ప్రాబ్లమ్‌లోనే మన హీరో కూడా ఒక లవ్‌లోని పడతాడు. లవ్‌లో పడిన తర్వాత ఆ లవ్ సక్సెస్ అయిందా లేదా అన్నదే స్టోరీ. దీన్ని చూపించడానికి ప్రెజెంట్ సిట్యుయేషన్స్‌ని యూజ్ చేసుకోవచ్చు కదా! అది కూడా కాదు. ఆ సీన్స్ అయితే నాకు చూడబుద్దేయలేదు. అండ్ స్క్రీన్ ప్లే కూడా బాలేదు. అండ్ ఎనీవే ఈ సినిమాకి నేను 5కి రేటింగే ఇవ్వక్కర్లేదు. నాకైతే పెద్దగా నచ్చలేదు. మీరు కనుక ఈ సినిమా చూసినట్లయితే మీ ఒపీనియన్‌ని కామెంట్‌లో పెట్టండి.